పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బెంగాల్లో కమలానికి కష్టమే. బీజేపీ అంతర్గత సర్వేలో ఆసక్తికరమైన అంశాలు. 115 నుంచి 125 స్థానాలకు వచ్చే అవకాశం. 148 మ్యాజిక్ ఫిగర్కు దూరంగా సర్వే ఫలితాలు. దీంతో స్పీడ్ పెంచేందుకు షా వ్యూహం. పశ్చిమ బెంగాల్ రాజకీయ రణక్షేత్రంలో పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుంది. వరుసగా 3 సార్లు విజయం సాధించే 4వసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దూకుడును అడ్డుకట్ట వేసేందుకు కమలం దళం సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై అమిత్ షా చేయించిన అంతర్గత సర్వే నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో ఈసారి బీజేపీ 100 సీట్ల మైలురాయిని సునాయాసంగా దాటుతుందని ఈ సర్వే స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ నివేదిక అందిన వెంటనే అమిత్ షా అప్రమత్తమై రాష్ట్ర నాయకత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రచారం ముగిసే నాటికి క్షేత్రస్థాయిలో మరింత దూకుడు పెంచితే ఫలితాలు గణనీయంగా మెరుగుపడతాయని ఆయన భావిస్తున్నారు. తాజా అంచనా ప్రకారం బీజేపీ రాష్ట్రంలో 115 నుంచి 125 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో పార్టీ అంచనాలు 100 సీట్ల వద్ద ఉండగా పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఓటర్ల నాడి మారుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పార్టీ సొంత ఫీడ్బ్యాక్ వ్యవస్థతో పాటు ప్రఖ్యాత ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ అంచనాకొచ్చారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న అక్రమ చొరబాట్లపై బీజేపీ చేస్తున్న ప్రచారం పట్టణ ప్రాంతాల్లో బెంగాలీ మాట్లాడే ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ అంశం తమకు రాజకీయంగా పెద్ద ఎత్తున కలిసి వస్తుందని కమలనాథులు నమ్ముతున్నారు. ఒకవేళ సంపూర్ణ మెజార్టీకి అవసరమైన సీట్లు రాకపోయినా తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని వీలైనంత వరకు తగ్గించడం ద్వారా మమతా బెనర్జీని స్వల్ప మెజార్టీకే పరిమితం చేయాలని బీజేపీ భావిస్తుంది. తద్వారా భవిష్యత్తులో రాష్ట్రంలో రాజకీయ ఎత్తుగడలకు ఆస్కారం ఏర్పడుతుందని అగ్రనేతలు యోచిస్తున్నారు. ఈ వ్యూహంలోనే భాగంగానే పోలింగ్ కంటే ముందు అమిత్ షా సుమారు 15 రోజుల పాటు బెంగాల్లో పాగా వేసి ప్రచార పర్వాన్ని స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ సభలు, రోడ్ షోలతో వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని బీజేపీ అంచనా వేస్తుంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు కింది స్థాయి కార్యకర్తలు సమాయత్తం చేస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపగా ప్రత్యర్థి వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. మొత్తానికి బెంగాల్ పీఠం కోసం జరుగుతున్న ఈ పోరులో బీజేపీ తన అంతర్గత అంచనాల ఆధారంగా సరికొత్త యుద్ధ తంత్రాన్ని అమలు చేస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.